హాయ్ సార్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇవాళ నా క్వశ్చన్ వచ్చేసి ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, అది ఒకసారి చెప్పండి. షూర్. రెండు రకాల జీవితాలు ఉంటాయి. నేను చాలా షార్ట్ ఫామ్స్ వాడుతుంటాను. అవును. ఇంగ్లీష్లో షార్ట్ ఉంటుంది, వివరణ తెలుగులో ఉంటుంది. డయల్ లైఫ్, డిఐఏఎల్, డయల్ చేయండి నంబరు, ఈసీ ఆల్ దోస్ థింగ్స్. మై డయల్ స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్డ్ లైఫ్, డిఎల్, ఏ ఫర్ అండ్, ఐడిఎల్, ఇన్ డిసిప్లిన్ లైఫ్. నైస్. అయితే 100% డిసిప్లిన్డ్ ఎవరు ఉండరు, 100% ఇండిసిప్లిన్డ్ కూడా ఉండరు. కానీ ఏది ఎక్కువ మేజర్? శివాలి, మీరు లైఫ్లో ఎంత డిసిప్లిన్డ్, ఎంత ఇండిసిప్లిన్డ్? అప్రాక్సిమేట్లీ స్థూలంగా చెప్పండి, గ్రాస్, నాట్ వెరీ క్యాలిక్యులేటెడ్. ఎంతో కొంత ఇండిసిప్లిన్ ఉందా లేదా? ఉంటది, హానెస్ట్గా ఉంటుంది కదా. ఎంత శాతం ఉంటుంది అప్రాక్సిమేట్గా? ఐ థింక్ 10%. 10% ఉంటుంది కదా. 10% ఈజ్ ఎ టాలరబుల్ లిమిట్. కానీ ఇఫ్ యూ సీ ద సొసైటీ రివర్స్లో 10% డిసిప్లిన్డ్, 90% ఇండిసిప్లిన్ వాళ్ళని కూడా చూస్తాం. ఈ రేంజ్లో మార్జినలైజ్డ్గా, పాజిటివ్ సైడ్ మార్జిన్ లైక్ యూ, 10% ఇండిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్ లైఫ్ మొత్తం క్రమంలో ఈ వేటి మీద అప్లై చేస్తామంటే అక్రాస్ అవర్ ఏజ్, ఏ ఏజ్లో ఉంటే మనము ఆ ఏజ్కు తగ్గ డిసిప్లిన్ వీ నీడ్ టు హై. విద్యార్థి దశలో యువర్ డిసిప్లిన్డ్, టైం స్కూల్కి వెళ్ళడము, ఏ రోజు క్లాస్ బంక్ చేయకపోవడము, స్కూల్కి వెళ్తున్నాను వేరే చోటుకి వెళ్ళడము, అండ్ యూ నెగిటివ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్, పిఐఎన్ పిన్, పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనకి. వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఓకే. స్టూడెంట్షిప్లో ఉంటుంది, ఉద్యోగం చేరుతున్నప్పుడు కూడా కొలీగ్స్ వల్ల, అంటే మన సమకాలీనులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ముసలి వాళ్ళు పీర్స్. సో ఈ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ నెగిటివ్గా ఉండరాదు. పాజిటివ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఓకే. మరి నెగిటివ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండకూడదు అంటే వాట్ ప్రికాషన్ వీ హ్యావ్ టు టేక్? దట్ వీ షుడ్ నాట్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ. ఫినాన్షియల్ డిసిప్లిన్ లేనివాడు చాలా అవమానాలకు గురవుతాడు. అంటే డబ్బులన్నీ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకుండా పోగొట్టుకొని, ఏదో రకంగా పోగొట్టుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి, సంపాదించే దానికన్నా ఎక్కువ మార్గాలు పోగొట్టుకోవడంలో ఉంటాయి. ఎట్లా అయినా పోగొట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి, చాలా ఈ డిజిటల్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సేవింగ్స్ బ్యాంక్స్ ప్రేక్షకులకు నేను ఇక్కడ చెప్పేది మీ ద్వారా ఏంటంటే, సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్లో చాలా తక్కువ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎస్బీఐ అకౌంట్స్ ఉంటాయి కదా బ్యాంకులో, ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే ఎఫ్డీలో పెట్టుకోవాలి. హ్యాకర్స్కి సేవింగ్స్ అకౌంట్స్ ఆర్ అప్రోచబుల్ ఈజీలీ. ఎఫ్డి అది ఫిక్స్డ్, ఇది కనుక దానికి వీళ్ళకి స్కోప్ తక్కువ ఉండడానికి. బెదిరింపు కాల్స్ వచ్చి అది నువ్వు తీసేసి నాకు ఇవ్వు అంటే అది వేరే సంగతి. కానీ దే కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద అకౌంట్. ఏదో ఓటీపీయో మన మాయ మాటలు చెప్పి మన డీటెయిల్ తీసుకొని దే కెనాట్ యాక్సెస్ దట్. సో ఒక 4-5 వేలు ఎస్బీలో ఉంటే అది పోతే పోయినా పర్వాలేదు, తట్టుకోగలరు అన్న కెపాసిటీ. నష్టం ఎప్పుడు కూడా తట్టుకునే లెవెల్ కన్నా మించి ఉండకూడదు. పీపుల్ గెట్ హార్ట్ అటాక్ ఆల్సో. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 9 లక్షలు పోయినాయంటే నా జీవితమే 10 లక్షల మీద ఆధారపడి ఉంది ఫర్ మై వే ఆఫ్ లివింగ్. సో దాంట్లో నుంచి 90% సింహభాగం కనుక అనవసరంగా అకారణంగా ఎవడో చేసిన ద్రోహానికి అది పోతే కనుక తట్టుకోవడం కష్టం జీవితంలో. దట్ ఈజ్ వన్ థింగ్. సో అల్టిమేట్గా ఫినాన్షియల్ డిసిప్లిన్ లేనివాడు ఏదో రకంగా దెబ్బతింటారు. చాలామంది పెద్దవాళ్ళని చూస్తే మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, డబ్బుల్లో 2 రకాలమ్మా. ఒకటి లిక్విడ్ మనీ, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది అనేసి, అది లిక్విడ్ మనీ ఇస్తే, మనం తెలుగులో చెప్పాలంటే చరాస్తి అంటాము, గోల్డ్, whatever, అంటే which can be easily disposable and converted into currency, that we say liquid money. The other is illiquid money or fixed assets, or we say స్థిరాస్తి అంటాం మనము తెలుగులో, in the form of agricultural lands, plots in urban areas, buildings, houses, factories, ఇవన్నీ దిస్ వన్. నాకు 10 కోట్ల ఆస్తుంది, కానీ జేబులో 10,000 కూడా లేవు, బ్యాంక్ అకౌంట్ 10 కూడా లేవు. అదేమన్నా యూసా? దెన్ మన పొటెన్షియల్, మన టాలెంట్ ఎంత ఉందో దానికి సరిపడా కష్టపడి దానికి సరిపడా సంపాదించడము, సంపాదించిన దాన్ని అనవసరంగా ఖర్చు చేయకపోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. I may earn 10 lakhs per month. It does not mean that 50% of it I should spend it. Not necessary at all.
నాకు ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకున్న ఇనీషియల్ స్టేజ్లో నా ఫ్యామిలీ 6 పిల్లలు పుట్టిన తర్వాత నా ఫ్యామిలీ బడ్జెట్ నేను సెటప్ చేసుకొని నెలకు ₹1,00,000 ఖర్చు అనుకోండి నాది, నాకు ₹1,00,00,000 మంత్లీ ఇన్కమ్ ఉన్నా కూడా మై ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 1 lakh. అది నిబద్ధత. దట్ ఈస్ వాట్ ఈస్ డిసిప్లిన్. మిగిలిన దానికి నీకు కాలం కలిసి వచ్చి నువ్వు సంపాదించావు, నీ గొప్పదనం దాంట్లో ఏమీ లేదనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. వీఆర్ ఓన్లీ ఎ ట్రస్టీ ఫర్ దట్ మనీ విచ్ వీ షుడ్ యూజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్. ఆ జ్ఞానము లేక నా తెలివిలోనే నేను సంపాదిస్తున్నటువంటి భ్రమ దేవుడు నీకు తెలివి తొలగించాలనుకోండి, ఉన్నంత పోతుంది. మరి ఈ జ్ఞానం ఉండాలి కదా, హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. సో దిస్ ఇస్ ద థింగ్ అమ్మా. అన్నింటిలో డిసిప్లిన్ ఉండాలి. ఎక్కువగా ఫినాన్షియల్ డిసిప్లిన్ మరి ఎక్కువగా ఉండాలి. రైట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్.